హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. మంత్రం, శబ్దం, షట్చక్రాలు, అవినాభావ సంబంధం, వాటి ప్రయోజనాలు అన్నమాట. మంత్రాల వెనుక ఈ విజ్ఞానం అనేటటువంటిది, ఆ శబ్దము, స్పందన, విశ్వ చైతన్యం అనేటటువంటిది మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ప్రారంభంలో వాక్కు ఉండేది అని అనేక ప్రాచీన గ్రంథాలు అనేటటువంటివి చెప్తున్నాయి. ఆధునిక భౌతిక శాస్త్రం కూడా ఈ విశ్వమంతా శక్తి మరియు స్పందనలు అంటే ఎనర్జీ అండ్ వైబ్రేషన్స్ సమాహారం అని అంగీకరిస్తుంది. మన ప్రాచీన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని గ్రహించారు. వారు కేవలం తత్వవేత్తలు మాత్రమే కాదు, వారు గొప్ప ధ్వని శాస్త్రవేత్తలు, ఎకౌస్టిక్ సైంటిస్ట్. వారు తమ తపశక్తితో ధ్యాన స్థితిలో విశ్వం యొక్క మూల స్పందనలను విన్నారు. ఆ అనుభూతి నుండి ఉద్భవించినదే మంత్రశాస్త్రం. మంత్రాలు కేవలం అర్థమున్న పదాలు కావు, అవి శక్తివంతమైన ధ్వని రూపాలు. ఈ ధ్వనుల వెనక ఉన్న విజ్ఞానాన్ని, అవి మనపై, మన చుట్టూ ఉన్న ప్రపంచంపై ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంస్కృతం కేవలం భాష కాదు, ఒక స్పందన శాస్త్రం. ప్రపంచంలోని అన్ని భాషల్లో సంస్కృతం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. దీనిని దేవభాష అని పిలవడానికి కారణం ఇది కేవలం భావ వ్యక్తీకరణకు మాధ్యమం కాకపోవడమే. సంస్కృతం ఒక స్పందన ఆధారిత భాష, వైబ్రేషన్ బేస్డ్ లాంగ్వేజ్. ప్రతి అక్షరం, దాని ఉచ్చారణ ఒక నిర్దిష్టమైన స్పందన సృష్టిస్తుంది. ఆ స్పందన ఒక నిర్దిష్టమైన రూపాన్ని, శక్తిని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు కు అనే శబ్దం భూమి యొక్క శక్తిని, ఖే అనే శబ్దం ఆకాశం యొక్క శక్తిని ప్రతిబింబిస్తుందని చెప్తారు. అంటే ఆ శబ్దం పలికినప్పుడు ఆ వస్తువు యొక్క గుణం, తత్వం మన చేతనలో ప్రకంపితమవుతుంది. అందుకే సంస్కృత మంత్రాలకు సరైన ఉచ్చారణతో పఠించటం అత్యంత ముఖ్యం. ఓం సృష్టి యొక్క ఆదినాదం, అన్ని మంత్రాలకు మూలం. అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రణవనాదమైన ఓం. ఇది ఒక మతం యొక్క చిహ్నం మాత్రమే కాదు, ఇది విశ్వశక్తి యొక్క ధ్వని. సృష్టి ప్రారంభమైనప్పుడు వెలువడిన ఆదిమ స్పందన ఇది. అందుకే దీనిని అనాహత నాదం అంటారు. అనగా రెండు వస్తువుల రాపిడి లేకుండా స్వయంగా ఉద్భవించినటువంటి శబ్దం. ఓంకారనాదం యొక్క ఆధ్యాత్మిక ప్రభావం చెవులతో వినడం ద్వారా కాదు, హృదయంతో అనుభూతి చెందడం ద్వారా కలుగుతుంది. దానిని సరిగ్గా ఉచ్చరించినప్పుడు ఆ స్పందనలు మన అస్తిత్వం యొక్క లోతైన పొరలను తాకి మనల్ని పరమ సత్యంతో అనుసంధానిస్తాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే ఓంకారనాదం యొక్క ప్రాథమిక ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం. ఈ ఫ్రీక్వెన్సీ సుమారు 7.883 హెర్ట్జ్ అని పరిశోధకులు కనుగొన్నారు. ఆశ్చర్యకరంగా ఇది భూమి యొక్క విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రం యొక్క ఫ్రీక్వెన్సీ అయిన షూమాన్ రిసోనెస్తో సమానంగా ఉంది. దీనిని భూమి యొక్క హృదయ స్పందనని కూడా అంటారు. మానవ చెవి సాధారణంగా 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాలను వినలేదు. అందుకే ఓంకారనాదం యొక్క సూక్ష్మ స్పందనను మనం చెవులతో కాకుండా మనస్సుతో, శరీరంతో, ధ్యాన స్థితిలో మాత్రమే గ్రహించగలం. బీజ మంత్రాలు విశ్వశక్తి యొక్క సూక్ష్మ రూపాలు. ఓంకారం వలె అనేక ఇతర ఏకాక్షర మంత్రాలు ఉన్నాయి. వీటిని బీజ మంత్రాలు అంటాం. బీజం అంటే విత్తనం. ఒక చిన్న విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లుగా ఒక చిన్న బీజ మంత్రంలో అనంతమైన దైవిక శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. మన ఋషులు తమ దివ్య దృష్టితో వివిధ దేవతా శక్తులకు సంబంధించిన మూలమంత్రాలను గ్రహించి వాటిని ఈ బీజ మంత్రాలుగా మనకు అందించారు. కొన్ని ముఖ్యమైన బీజ మంత్రాలు, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ తెలుసుకుందాం. గమ్
14 హెడ్జెడ్. ఇది గణపతి బీజ మంత్రం. ఆటంకాలను తొలగించే శక్తి దీనిలో ఉంది. హ్రీం 20 హెడ్జెడ్. ఇది మహామాయ లేదా భువనేశ్వరి బీజ మంత్రం. సృజనాత్మక శక్తి, ప్రాపంచిక మాయను అధిగమించే శక్తి దీనిలో ఉంది. శ్రీం 45 హజార్డ్స్. ఇది మహాశక్తి బీజ మంత్రం. ఐశ్వర్యం, సమృద్ధి, సౌభాగ్యాన్ని ఆకర్షించే శక్తి దీనిలో ఉంది. క్లీం 33 హెడ్జెడ్. ఇది కామధేనువు లేదా కృష్ణుడికి సంబంధించినటువంటి ఆకర్షణ బీజ మంత్రం. ప్రేమను, కోరికలను ఆకర్షించే శక్తి దీనిలో ఉంది. ఈ యొక్క పౌనఃపున్యాలు ఫ్రీక్వెన్సీ కూడా మానవ వినికిడి పరిధికి చాలా దగ్గరగా లేదా అంచున ఉంటాయి. వీటి శక్తి వాటిని వినడంలో కాదు, వాటిని ఉచ్చరించినప్పుడు మన శక్తి శరీరంలో ప్రాణకోశమయం చక్రాల్లో అవి సృష్టించే స్పందనలో ఉంటుంది. ఈ సూక్ష్మ స్పందనను మనం ఎలా గ్రహిస్తాం? మన ప్రాచీన మహర్షులు తమ ఇంద్రియ పరిధిని ధ్యానశక్తి ద్వారా విస్తరించుకోగలిగారు. సాధారణ మానవులకు అందని ఈ విశ్వస్పందనను వారు తమ ఉన్నత చేతనా స్థితిలో గ్రహించగలిగారు. మనం ఈ మంత్రాలను జపించినప్పుడు మన చెవులు ఆ శబ్దాన్ని వినకపోయినా మన మెదడు ఆ స్పందనను నమోదు చేసుకోగలదు. ధ్యానంలో మంత్రజపం చేస్తున్నప్పుడు మన మెదడు తరంగాలు, బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా, థీటా స్థితులకు మారుతాయి. ఇది మన నాడీ వ్యవస్థను శాంతపరిచి, మనస్సును ప్రశాంతపరిచి, మనలో నిద్రాణంగా ఉన్న అంతర్గత శక్తులను జాగృతం చేస్తుంది. మంత్రాలనేవి గుడ్డి నమ్మకాలు కావు. అవి శబ్దం, ఫ్రీక్వెన్సీ మరియు స్పందనలపై ఆధారపడిన ఒక ప్రాచీన విజ్ఞానం. మంత్రజపం అనేది కేవలం ఒక మతపరమైన కర్మ కాదు. అది మన వ్యక్తిగత క్షేత్రాన్ని విశ్వశక్తి క్షేత్రంతో అనుసంధానం చేసుకునే ఒక శక్తివంతమైన ప్రక్రియ. శ్రద్ధతో, సరైన ఉచ్చారణతో మంత్రాలు జపించడం ద్వారా మనం ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఎదుగుదలను ఉన్నత స్థితికి మనం తీసుకెళ్లొచ్చు. మన శరీరంలో 7 ప్రధాన చక్రాలకు విశ్వస్పందనలే మూలం. వాటిని బీజ మంత్రాలు అంటాం. ఈ బీజ మంత్రాల ఫ్రీక్వెన్సీలను మైక్రో కరెంట్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ద్వారా ఎనర్జీ సిస్టంలో సమతుల్యం చేస్తాయి. మూలాధార చక్రం బీజ మంత్రం లాం, LAM లాం. భూమి తత్వం భయాన్ని తొలగించి స్థిరత్వం ఇస్తున్నది. భద్రతా భావన మరియు నమ్మకం పొందుతాం ఇది యాక్టివేట్ అయినప్పుడు. నెక్స్ట్ రెండవది స్వాదిష్టాన చక్రం బీజ మంత్రం వాం, VAM. సృజనాత్మకత, సంబంధాలు, ఆనందం. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది. మణిపూరక చక్రం బీజ మంత్రం రామ్, RAM. అగ్నితత్వం, జీర్ణక్రియ, శక్తి, ఈ సంకల్ప బలం అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి అన్నమాట యాక్టివేట్ చేస్తే. ఆనాహత చక్రం బీజ మంత్రం యామ్. ప్రేమ, కరుణ, సమన్వయం, సమతుల్యం అవటం, హృదయం ప్రశాంతంగా అవుతున్నది ఈ యొక్క అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తే. నెక్స్ట్ విశుద్ధ చక్రం బీజ మంత్రం హామ్, HAM. సత్యవాక్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సహాయం, అక్కడ ఇతరులకు సహాయం చేసే శక్తి, స్పష్టత మరియు నమ్మకం అనేటటువంటిది బాగా కలుగుతుంది. నెక్స్ట్ ఆజ్ఞాచక్రం బీజ మంత్రం ఓం. జ్ఞానం, అంతర్దృష్టి యాక్టివేట్ చేయటానికి ఈ యొక్క ఓం అనేటటువంటి శబ్దం ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ సహస్రార చక్రం బీజ మంత్రం ఓం, AUM. విశ్వంతో ఏకత్వం, పరమ చైతన్యం, ఈ యొక్క అభివృద్ధి జరుగుద్ది. ఇది మన హృదయం, మెదడు, చైతన్యం మధ్య పరిపూర్ణమైనటువంటి అనుసంధానం అనేటటువంటిది సహస్రార చక్రంలో ఏర్పడుద్ది అన్నమాట. కనుక రోజు కొంత సమయం అనేటటువంటిది మనం ఈ యొక్క శబ్దాలతో, ఈ బీజ మంత్రాలతో మనం మెల్లగా జపించేటట్టయితే అవి యాక్టివేట్ అయ్యి శరీర ఆరోగ్యం మాత్రమే కాదు, చైతన్యం, ఆత్మ
ఈ 3 స్థాయిల్లో గాఢమైనటువంటి ఒక మార్పుని మనం తప్పకుండా చూడగలుగుతాం అన్నమాట. మంగళం మహత్ శుభం భూయాత్.